వెల్కమ్ టు బర్డ్ మీడియా. నేను మీ పవన్ కృష్ణమూర్తి. ఒక షాకింగ్ వార్త చదివానండి. ఆల్మోస్ట్ చాలా షాక్లో ఉన్నాను వార్త చూసిన తర్వాత. చాలా అంటే చాలా. ఫర్ ఎగ్జాంపుల్ ఒక వీడియో గురించి కూడా చెప్పాలి. అమలాపురంలో దారుణం అని చెప్పి గతంలో దాదాపు ఒక 8 నెలలు అవుతోంది. అమలాపురంలో దారుణం అని చెప్పి ఒక వీడియో చేశాను. మీకు కావాలంటే మళ్ళీ ఒకసారి దాన్ని సెర్చ్ చేస్తే దొరుకుతుంది. పాత వీడియోలో ఒకసారి చూడండి. ద సేమ్ కైండ్ ఆఫ్ సిచ్యువేషన్ అగైన్ హ్యాపెండ్. కాకపోతే ఈసారి విజయనగరంలో రాజాం దగ్గర జరిగినటువంటిది. ఒకసారి వార్త చదివి వినిపిస్తాను చూడండి. కన్నా చెడు స్నేహాలు వద్దు, బాగా చదువుకో అని తల్లి చెప్పిన మాటలు అతని చెవికి ఎక్కలేదు. ఇలాంటి మాటలు చెబుతున్న తల్లిని అడ్డు తొలగించుకోవాలని మూర్ఖంగా ఆలోచించాడు. మిత్రుడి సాయంతో తల్లిని కిరాతకంగా హత్య చేశాడు. విజయనగరం జిల్లా రాజాంలో ఈ నెల 4న జరిగినటువంటి ఈ హత్య కేసును పోలీసులు ఛేదించారు. చీపురుపల్లి డీఎస్పీ ఎస్ రాఘవులు శుక్రవారం వివరాలు వెల్లడించారు. రాజాంకు చెందిన ముంజేటి సతీష్, స్పందన దంపతులు. వీరికి 16 ఏళ్ల కుమారుడు సంతానం. ఇటీవలే 10వ తరగతి పూర్తి చేశాడు. పాఠశాలలో ఓ అమ్మాయికి ప్రేమలేఖ రాశాడని స్కూల్ యాజమాన్యం తల్లిదండ్రులకు చెప్పింది. దీంతో మంచిగా మారాలని తల్లి చెబుతూ ఉండేది. ఇది నచ్చని కుమారుడు అమ్మపై కక్ష పెంచుకున్నాడు. ఈ నేపథ్యంలోనే మరో బాలుడు క్రికెట్ మైదానంలో ఇతడికి పరిచయం అయ్యాడు. తండ్రి తన తల్లిని నిర్లక్ష్యం చేసి మరో మహిళతో ఉంటున్నాడని వారిని అడ్డు తొలగించుకుని ముంబై వెళ్ళి డాన్లుగా ఎదుగుదాము అని పరిచయమైన బాలుడు ఇతడితో చెప్పాడు. అలా స్పందన హత్యకి ప్రణాళిక రూపొందించారు. ఆకలేస్తుందని పిలిపించి ఈ నెల 4వ తేదీన ఉదయం స్పందన పక్క వీధిలో పుట్టింటికి వెళ్ళింది. ఈ విషయాన్ని బాలుడు స్నేహితుడికి చెప్పడంతో అతడు కత్తితో వీళ్ళింటికి వచ్చాడు. బీరువాలోని 9.5 తులాల బంగారం, 5,000 రూపాయల నగదు తీసి బ్యాగులో సర్దుకున్నారు. అమ్మమ్మకి ఫోన్ చేసి ఆకలిగా ఉంది, అమ్మని పంపించమని చెప్పాడు. తిరిగి వచ్చిన తల్లి కాళ్ళు కడుక్కునేందుకు స్నానాల గదిలోకి వెళ్ళగా అక్కడే కాపు కాసిన కుమారుడు మిత్రుడు ఆమె పీక పట్టుకున్నాడు. ఇద్దరూ కలిసి కత్తితో పొడిచి ఆమెను చంపేశారు. స్పందన శరీరంపై 16 కత్తిపోట్లున్నాయి. చనిపోయాక చీరతో చుట్టేసి సమీపంలోని కోనేరులో పడేశారు. అనుమానాస్పద మృతిగా భావించిన పోలీసులు స్పందన కుమారుడు కనిపించకపోవడంతో ఆ దిశగా దర్యాప్తు చేపట్టడంతో విషయం వెలుగులోకి వచ్చింది. హత్య తర్వాత ఇద్దరు నిందితులు రైల్లో భువనేశ్వర్ వెళ్లారు. ముంబై, తిరుపతి, విశాఖపట్నం తిరిగి పలాస వెళ్లే క్రమంలో చిలకపాలెం వద్ద పోలీసులకి పట్టుబడ్డారు. ఇది వార్త అండి. విజయనగరం జిల్లా రాజాం పట్టణంలో జరిగినటువంటి ఘటన. 10వ తరగతి పాస్ అయ్యాడు మొన్నే, 16 ఏళ్ళు. ఇది కూడా మైనారిటీ అన్న దాంట్లోకి వస్తుంది కాబట్టి వీళ్ళ పేర్లు కూడా బయట మెన్షన్ చేయడానికి లేదు. బట్ ఎస్పెషల్లీ ఈ కేసులో ఇది మైనరా మేజరా అనేది పక్కన పెడితే జువెనైల్ అంటే హక్కులు, వాళ్ళకు కూడా హక్కులు ఉంటాయి అనేటువంటిది. ఇలాంటి ఈ సంఘటనని ఏ విధంగా చూడాలంటే అమాయకత్వంతో చేశాడు కాబట్టి ఆ పేర్లు వెల్లడించకూడదు అన్న రూల్తో ఉండిపోవాలా? ఇది అమాయకత్వంతో చేసింది కాదు. వాళ్ళ ఆలోచనలు ఎలా ఉన్నాయి చూడండి. ముంబై వెళ్ళి మాఫియాలో చేరిపోవాలి, డాన్లుగా ఎదగాలి. దానికి తల్లి అడ్డొస్తుంది. ఏమని చెప్పింది? చెడు స్నేహాలు వద్దు, బాగా చదువుకో, ఇదే చెప్పింది. చంపేశాడు. స్కూల్లో లవ్ లెటర్ ఇచ్చాడని తల్లిదండ్రులకు చెప్పాడు. నేను ప్రేమిస్తున్నాను ఆ అమ్మాయిని అంటే, తప్పు నాన్న, ఇప్పుడు కాదురా, నువ్వు చదువుకోవాలని చెప్పిన దానికి ఇలా అయితే అడ్డం వస్తుంది, ఇలా కాదని చెప్పి వేసాడు. ఇప్పుడు ఏం చేస్తాం మనం? ఇన్ జనరల్గా మనం చేసే పని ఏంటంటే, జూనైల్ హోమ్ వీళ్ళకంటూ సెపరేట్గా ఉంటుంది. బాల నేరస్తుల జైలు అనమాట అది. జూనైల్ హోమ్ అంటారు, జైలు అనకుండా. అక్కడికి తీసుకెళ్ళి మెజారిటీ తీరిన తర్వాత సత్ప్రవర్తన అనేటువంటి పాయింట్తో బయటికి తీసుకొస్తారు. వాడు ఎలా ఉంటాడు? ఈరోజు జరిగినటువంటిదే రేపు కూడా ఉంటుంది. ఖచ్చితంగా ఆలోచన అలాగే ఉంటుంది. ఏం చేయాలి ఇలాంటి వాళ్ళని? 16 ఏళ్ళు. సో మన న్యాయ సంహిత మార్చారు కానీ ఏజ్ అన్న పాయింట్ దగ్గరికి మార్చాలి, అలాగే ఉంచేశారు. ఎందుకో లేదు, అది కూడా మారాలి. శిక్షకి వయసుతో సంబంధం లేదు అన్నటువంటి పాయింట్ ఎస్టాబ్లిష్ అవ్వాలి, కఠిన శిక్ష అయినప్పటికీ కూడా. పొద్దున్న ఇంకెంతమందిని ఏం చేస్తారో వీళ్ళు. ఆ రోజు కూడా అంతే. అమలాపురంలో జరిగినటువంటి ఘటనకు సంబంధించి మనం మాట్లాడుకున్నాం కదా, ఆ రోజు కూడా అంతే. బెట్టింగ్లోనో దేంట్లోనో ఏదో చేశాడు, డబ్బులు ఇవ్వాలి. తండ్రి చచ్చిపోతే ఇన్సూరెన్స్ డబ్బులు దగ్గర 1 కోటి రూపాయల దాకా వస్తాయి. దాంతో బయటికి వెళ్ళినటువంటి తండ్రి రాజమండ్రి సమ్మెరేట వెళ్ళాడు, వీడు కూడా వెళ్ళాడు, కారు అద్దెకు తీసుకున్నాడు. తిరుగుముఖం పట్టిన తర్వాత వెనక నుంచి గుద్ది చంపేద్దాం అనుకున్నాడు. కాకపోతే అది ఫెయిల్ అయిన తర్వాత మొత్తానికి పోలీసులు అరెస్ట్ చేస్తుంటే ఆ తండ్రి ఆవేదన, వద్దులేండి సార్, వదిలేసేయండి, చిన్నపిల్లాడు భవిష్యత్తు పాడైపోతుంది అని. కాలు చేయి విరిగిపోయింది. అక్కడది, ఇక్కడ ఇది.
ఏం మారుతుంది? అక్కడ జువెనలే, ఆడే మేజర్ కూడా కాదు, అక్కడ కూడా ఇంతే, 10th క్లాస్ సంథింగ్, ఇంటర్మీడియట్ అంతే. ఇప్పుడు ఇక్కడ వద్దు నాన్న తప్పుడు స్నేహాలు అన్నందుకు పిలిపించి మరీ చంపించాడు. ఏం చేస్తే ఈ మనస్తత్వం అనేది ఆగుతుంది? ఎందుకంటే ప్రతి తల్లి తండ్రి కూడా చాలా జాగ్రత్త పడాల్సినటువంటి ఒక సిచ్యువేషన్లో బతుకుతున్నాం మనం. అది కొనివ్వకపోతే నేను దూకి చచ్చిపోతా అంటాడు. ఆ బైక్ 2.5 లక్షలు. మొన్నే ఓ పెద్ద ఆయన చెప్తున్నాడు మీడియాలో మాట్లాడుతూ, ఏం చేయమంటారు సార్ మమ్మల్ని, ఒకడే కొడుకు కన్నా, వాడు అడిగిందల్లా ఇవ్వాలి, నాకు ఆ బైక్ ఇస్తావా చస్తావా అని కూర్చున్నాడు, నేను దూకి చస్తాను నాకు కొనివ్వకపోతే అని చెప్పి కొనిచ్చాను నేను, ఏం చేయమంటారు నన్ను అని. మరి వీళ్ళందరికీ ఈ మానసిక పరిపక్వత అనేది ఉండదు. వాళ్ళు ఏం చేస్తున్నారు అనే దానికి వాళ్ళకి అసలు ఆలోచననే ఉండదు. మరి ఎక్కడ ఈ మిస్టేక్ అవుతుంది? ఎలా మరి వీళ్ళని మార్చేది? దీని మీద మీ అభిప్రాయాలు తెలియచేయండి. చూస్తూనే ఉండండి ది బర్డ్ మీడియా.